రామకార్యార్థం మేము యాచించవచ్చాము. హరి హరి, ఎంత మాట! భరత, రామకార్యం నాకు శిరోధార్యమే. అది తెలుపుటకు నీవు స్వయంగా రావాలైనా అదేమి ఇటువరా సమంజసం కాదు. రా నాయన, రా. భరత, నిన్ను చూస్తుంటే సాక్షాత్తు నా శ్రీరామచంద్రుడే చూచిన సంతోషం కలుగుతుంది. స్వామి కుశలమే కదా? తల్లి జానకి క్షేమమేనా? అమ్మా, భరతులు వారంటే శ్రీరాములు వారి తమ్ముడే కదూ? అవునమ్మా. రామపాదుకలకు పట్టాభిషేకం చేసిన వారు వీరే కదా? అవును నాయన, మహాసామ్రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి రామార్పణ చేసిన పరమ భాగవతోత్తముడు. పాదాభివందనం చేసి దేవనలు అందుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. భరతరాజేంద్ర, రామాజ్ఞకై వేచి ఉన్నారు. తాము తక్షణమే అయోధ్యకు రావలసినదిగా ప్రభువుల ఆదేశం. ఆహా, ఆ శ్రీరామ భూపాలనకు ఇన్నాళ్లకు ఈ సేవకుని ఆవశ్యకత కలిగినదా? భరత, కార్యార్థమిట్టితో తెలుసుకునవచ్చునా? రాజా, నేను రామబాణం వంటి వాడిని. ఆయన ఆనతి నిర్వర్తించు వరకే నా కర్తవ్యం. కారణాలు తెలుపుట నా పని కాదు. ప్రభు, నీ మాటల్లో ఏదో కలవరపాటు కానవస్తున్నది. మా వల్ల ఏదైనా అపచారం జరిగితే తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. తల్లి, మీ మాంసం వలదని మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఆయనను తీసుకురావలసినదిగా రాజాకి రాణితో బంధించి అయినా. ప్రభు, ఏమిటి విపరీతం? నిరంతరం ఆ రాముడే రక్షకుడని, పరదైవమని నన్ను జాలించి నిమ్మలను బంధించమని ఆ రాముడే ఆజ్ఞాపించన. నా నాదుని అపరాధం ఏమిటి? మమ్మల్ని ఎందుకు ఈ విషమ పరీక్ష గురి చేస్తున్నారు? చెప్పండి స్వామి, చెప్పండి. దేవి, ఎందులకి ఆవేశం? నా ఆరాధ్య దైవమైన శ్రీరాముడు ఆజ్ఞాపిస్తే ఇది ప్రాణార్పణకైనా. ప్రభు, అంతటి మాట అనకండి. శ్రీరాముడు మీకు దైవం కావచ్చు, కానీ నాకు మీరే ప్రత్యక్ష దైవం. మిమ్మల్ని విడిచి ఒక క్షణమైనా అమ్మనలేను. భరతరాజా, నా పతిదేవులతో పాటు నన్ను కూడా పంపించండి. నాకు నా స్వామికి ఎడబాటు కలిగించకండి. దేవి, నన్ను కొని రమ్మని మాత్రమే రామాని. స్వామి, తల్లి, నన్ను మన్నించు. కర్తవ్యబద్ధుడునైన నాకు రామాజ్ఞ నెరవేర్చక తప్పదు. కళ్ళకపట మెరుగని సాధుజనులను అకారణంగా బంధించలేనా రామాజ్ఞ? న్యాయాన్యాయాలను విచారించకనే నిరపరాధులను దండించడమేనా రామాజ్ఞ? శ్రీరామ పాదాలే శరణ్యమని ఇంతకాలం సేవించినది ఇందులకేనా? పతిపచ్చి తీరక పరమాత్మను నిందించుకో. దాశరథి ఎన్నడూ ధర్మపథం తప్పి చరించాడు. భక్త రక్షణ దీక్షాపరాయణుడైన నా ప్రభు నన్ను తన దాసుని దండించురా. అకారణంగా ఆందోళన చెందకు. ఊరడి రామా సుగుణధామ రఘుకులాంబుధి సోమా, ఈ చిన్ని పాపలకి శరణు. సీతా జగన్మాత శ్రీదేవి మహాలక్ష్మి, ఇక నీవే దిక్కునా ఇంటికిప్పుడు. ధీశాలి లక్ష్మణ దీక్షాపరాయణ, భారంగునీదే మా ప్రజల బ్రోవ. అంజనానందనా హరిలోక భంజన, భక్తజనులగాచు ప్రాపు నీవే. కోపకారణమేము నా పాపమేము, ఆర్తరక్షకుడే నేడు అలుకబూని
దైవ సంకల్పమును మీద తరమే నాకు పోవసెలవిండు నా దేవదేవులారా. భరత, ఇక నీ కర్తవ్యం నిర్వర్తించు. నాయనా భరత, ఎందుకు ఈ విచారం? నన్ను బంధించవలసి వచ్చినందుకేనా నీకు ఈ చింత? మహారాజా, మీ దగ్గర యథార్థము దాచలేను. దాసరికి మీకు విధించిన శిక్ష బంధన కాదు, మరణదండన. మరణబంధనమా? అమ్మా శాంతిమతి, ఊరడిల్లు తల్లి, ఊరడిల్లు. గుండె రాయి చేసు. ఇక్కడ దుఃఖించి నీవు సాధించేది ఏముంది? కర్తవ్యం ఆలోచించు, కార్యదీక్ష వహించు. మునేంద్ర, ఆ శ్రీరాముడు భక్తవత్సలుడు అంటారే, కరుణా సముద్రుడు అంటారే, ఆ మహనీయుడు మాపై ఇంతటి కాఠిన్యం వహించుటకు కారణమేమి? నారాయణ, రాజు తలుచుకుంటే కారణాలకు కరువా తల్లి? ఆ విశ్వామిత్రునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి నీ మాంగళ్యాన్నే బలిపెట్టదలచాడా రాముడు? ఎంతటి అనర్థం! జగద్రక్షకుడు దీన బాంధవుడు అయిన ఆ రాముడే ఇంతటి శపథం చేస్తే ఇక మాకు దిక్కెవరు? మునీంద్ర, తాము సర్వజ్ఞులు. ఈ ఆపద తప్పే మార్గం తామే సెలవీయండి. నాకు పతి దీక్ష ప్రసాదించండి. నారాయణ, ఏం చెప్పమంటావు తల్లి? ఆ రాముడా ఆడిన మాట తప్పదు. నీ నాథుడా నిరపరాధిని నోరు విప్పి చెప్ప. నాకు తోచింది ఒక్కటే మార్గం. అయ్య కోపిస్తే అమ్మ ఆదరిస్తుంది. ఆ సీతమ్మ కష్టాలు అనుభవించిన ఇల్లాలు. నీవు వెళ్ళి ఆ చల్లని తల్లిని ఆశ్రయించు, తప్పక శుభం జరుగుతుంది. వెంటనే పిల్లలతో బయలుదేరి అయోధ్యకు వెళ్ళి. మహాప్రసాద్. నారాయణ నారాయణ. శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి అవసరమైన వాటిల్లో నిద్ర చాలా ప్రాధాన్యమైనది. మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడ్డా కూడా కడుపు నిండా ఆహారం, కంటి నిండా నిద్ర ఉండాలి. అలా లేని సంపద ఎంత ఉన్నా వృధానే అని అంటారు పెద్దలు. కంటి నిండా నిద్ర సరిగ్గా లేకపోతే మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అసలు మనము ఎంతసేపు నిద్రపోవాలి? ఏ వయసు వారు ఎంతసేపు నిద్రించాలి? ఒకవేళ